ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలో వాక్యాంశంగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ఈ మాసం చాలా తక్కువ మంది సహకారులు వచ్చారు. 20 దినాల్లో 7 వరకు సహకారులు వచ్చారు. 22 మంది కావాలి సెల్ఫ్ సపోర్ట్ కావడానికి. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఒక స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్. డిసెంబర్ 12వ తారీఖు 5000 ఎపిసోడ్స్ సందర్భంగా కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేస్తున్నాము. నేను పరిచర్యకు వచ్చి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం కూడాను. 25 సంవత్సరాలు పరిచర్య తరువాత రానున్న కాలంలో రీచ్ ద అన్రీచ్డ్ పీపుల్ ఇన్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో ఉన్న సువార్త అందని స్థలాలు, జాతులు, ప్రజలు, వారి మధ్య ఒక 100 మిషనరీస్, లోకల్ నేటివ్ మిషనరీస్ను పంపించే దిక్కుగా నూతనంగా ఒక పరిచర్య బిగ్ డయాసిస్ తరపున ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నాను. కనుక వాటిలో ప్రధానంగా ఫస్ట్ మిషనరీ టు పంజాబ్, సిక్కు కమ్యూనిటీలో రక్షించబడి సేవ చేస్తూ అమృత్సర్ బేస్డ్గా కలిగినటువంటి ఒక మిషనరీని డిసెంబర్ 12వ తారీఖునకు డెడికేట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. దాని వెంబడి ప్రభు తెరిచిన ద్వారాల చొప్పున భారతదేశంలోని, ఉత్తర భారతదేశంలోని 100 మిషన్ ఫీల్డ్స్ బిగ్ డయాసిస్ తరపున ఏర్పాటు చేయడానికి ప్రణాళిక కలిగి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, సిద్ధపడుతున్నాం. దీని విషయమై మీరు ప్రార్థించాలని ఈ దినం మీకు నేను ప్రత్యేకంగా ప్రార్థన మనవి ఇస్తున్నాను. ప్లీజ్ ప్రే ఫర్ ద అన్రీచ్డ్ ఏరియాస్, అన్రీచ్డ్ పీపుల్ ఇన్ నార్త్ ఇండియా. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయ్యేటట్లుగా, భారతదేశం మన తరములో క్రీస్తు నొద్దకు వచ్చేటట్లుగా దయతో మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నూతన ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రార్థించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు ఆరోహణమవుతూ యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని మీరు సెలవిచ్చారు. మా యెరూషలేము ఏలూరు, మా యూదయ, మా జిల్లా, మా సమరయ, మా భారతదేశం ప్రభు, బూదిగంతముల వరకు నీకు సాక్షులుగా ఉండుటకు మాకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపండి. వాక్యాన్ని ధ్యానించనై ఉన్నాం. ఈ దర్శనము మాకు ఏ విధమైన హెచ్చరిక ఆలోచించుకోవడానికి కృప చూపండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం
మీ ఎదుట ఉంచుకోండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలును ఒక దర్శనము చూచున్నట్లుగా చేస్తున్నాడు. ఆ దర్శనము చూచుటకు అతనిని ప్రజల ఎదుట, పెద్దల ఎదుట తన ఆత్మశక్తి చేత ఆ దర్శనం చూచే దిక్కుగా తీసుకెళ్ళాడు. ఆ దర్శనంలో యాజకులు, కామన్ జూడా పీపుల్, సాధారణ యూదా ప్రజలు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చూపించాడు. అందుకు ఆయన శిక్షిస్తాను అని చెప్పమంటున్నాడు. దేవుడు శిక్ష పంపించే ముందు భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా ఆ శిక్షకు కారణం ఏమిటో బయలుపరుస్తున్నాడు. దేవుడు చెప్పకుండా చేయటం లేదు, చెప్పి మరీ చేస్తున్నాడు, తెలిపి మరీ చేస్తున్నాడు. ప్రజల అవిధేయతే కారణం తప్ప దేవుని ఉగ్రతకు మరొకటి కాదు. 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. 6వ సంవత్సరం 6వ నెల 5వ దినము నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. దేవుని హస్తము అతని మీదకు వచ్చెను. ఎలా తెలిసింది అతనికి? ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆన్ హిమ్. ఆయన మీద దేవుని శక్తి దిగి రావటం, అతని ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడటం ఒకేసారి జరిగాయి. అతడు తన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడి ఒక అద్భుతమైన ఆకారం వీక్షిస్తున్నాడు. కనుక దేవుని ఆత్మ అతనిని సంధించాడు అని అతని ఎదుట కూర్చున్న పెద్దలు తెలుసుకునేటట్లుగా ఈ దర్శన సమయం అనుగ్రహించబడింది. యెహెజ్కేలు ఇంట యెహెజ్కేలు పెద్దలతో. పెద్దలు ఎప్పుడు కూర్చుంటారు? పెద్దలు ఎప్పుడు కూర్చుంటారు? యెహెజ్కేలు 6, 7 అధ్యాయాల్లో నిన్న మొన్న మనం చదివాం కదా, యెరూషలేము మీద ఎటువంటి ఉగ్రత కృమ్మరించబడబోతోంది అనేది యెహెజ్కేలు చెప్పినప్పుడు పెద్దలు వచ్చి అతని ఇంట కూర్చున్నారు. యెహెజ్కేలు వెళ్ళి పెద్దల యొద్ద కూర్చోలేదు సుమా, పెద్దలు వచ్చి యెహెజ్కేలు ఇంట కూర్చున్నారు. ఆస్కింగ్ అబౌట్ ద క్లారిఫికేషన్ అబౌట్ ద విజన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పెద్దలు, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ? సంఘములో పెద్ద మనుషుల యొక్క ప్రాధాన్యత ఏమిటి? డీకన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఈ దినాన చెప్పిన వాక్యమును గుర్చిన వివరణ తెలుసుకొనుటకు పెద్దలు వెళ్ళి యెహెజ్కేలు ఇంట కూర్చున్నారు. మీరు ఎన్నడైనా మీ సేవకుడు ఆదివారం చెప్పిన వాక్యాన్ని క్షుణ్ణంగా విని గ్రహించి పెద్దలు కూర్చొని చర్చించుకొని క్లారిఫికేషన్ ఎప్పుడైనా పాస్టర్ గారిని అడిగారా? యేసు ప్రభు ఉపమానాలు చెప్పేవారు. శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో కూర్చుని అడిగేవాళ్ళు, ప్రభువా ఈ ఉపమాన భావం ఏమిటి, మాకు అర్థం కాలేదు అని అడిగి తెలుసుకునేవాళ్ళు. దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు వింటున్న సమాజంలో పెద్దల బాధ్యత ప్రజల పక్షంగా సేవకుని యొద్ద కూర్చుండి వాక్యమును గూర్చి మాట్లాడుట. ఇది మన చర్చెస్లో లేదు. ఇది మన చర్చెస్లో లేదు ఈ వాడుక. సేవకుడిని, అయ్యా ఈ ఆదివారం మీరు తీసుకున్న వాక్యము, మూలవాక్యము
సపోర్టింగ్ స్క్రిప్చర్స్, మీరు టీచ్ చేసిన థీమ్ ఏమిటి కొరిలేట్ అవటం లేదు, లేకపోతే అవుతోంది, బాగుంది, బాగలేదు. ఈ చర్చ చేసే సంఘ నాయకత్వం అభివృద్ధి కావాలి. ఆనాడు యూదుల మధ్య అది ఉన్నది, ఇవాళ మన మధ్య లేదు. పాస్టర్ గారు అద్భుతంగా, బ్రహ్మాండంగా, ఎక్సలెంట్గా వాక్యం చెప్పారు అని ఆయన పొగడటం తప్ప, వాట్ ఈస్ దిస్, ఏమిటిది, మీనింగ్ ఆఫ్ ద మెసేజ్ ఏమిటి అని ఆలోచించి సేవకుడితో కూర్చునేవారు లేరు. ఎప్పుడైతే పెద్దలు యెహెజ్కేలు ఇంటికి వచ్చి కూర్చున్నారో దేవుడు తన సేవకుని రుజువు చేస్తున్నాడు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. పెద్దలు వచ్చారు, యెహెజ్కేలు ఎదుట కూర్చున్నారు. పర్టిక్యులర్ టైం రికార్డ్ అయింది. 6వ సంవత్సరం 6వ రోజు 6వ సంవత్సరం 6వ నెల 5వ తేదీ. ఇంకా 6 months ఉంది టైం. 5 రోజులు తక్కువ 6 నెలల్లో ఉగ్రత వస్తుంది అనగా ఈ సిట్టింగ్ జరిగింది. అర్థమవుతుందా? 7 సంవత్సరాలు, క్రీస్తు పూర్వము 597 నుండి 86, 7 సంవత్సరాలు దేవుడు శిక్ష పంపిస్తున్నాడు అని ప్రకటన జరిగినాక 6వ సంవత్సరం 6వ నెల 5వ తారీఖు నుంచి పెద్దలు కూర్చున్నారు. ఏమిటయ్యా, ఏం చేయాలి? హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యుయేషన్? ఎట్లా? అక్కడ దేవుడు మరలా కన్ఫర్మ్ చేస్తున్నాడు. God is confirming the vision given to Ezekiel. యెహెజ్కేలుకు దేవుడు ఇచ్చిన దర్శనం వారి కనుల ఎదుట మరోమారు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు వారి ఎదుట కూర్చున్నాడో యెహోవా హస్తము బలముగా అతని మీదకి వచ్చెను. The anointment of God poured upon the head of the prophet Ezekiel. యెహెజ్కేలు యొక్క శిరస్సు మీద అనుభవం అతడు అనుభవిస్తున్నాడు. వెంటనే అతని ఆధ్యాత్మిక కన్నులు తెరుచుకున్నాయి. సహోదరుడా, సహోదరి, మన ఆధ్యాత్మిక నేత్రం విప్పారినప్పుడే విశ్వాస సంబంధమైన యాత్రలో మొదటి అడుగు పడుతుంది. లోక సంబంధంగా నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసినా నీ స్పిరిచువల్ లైఫ్లో మొట్టమొదటి అడుగు వేయలేవు. You cannot overcome the sin and the world on your own. నీ సొంతంగా నీవెన్నడూ కూడాను పాపమును లోకమును జయించలేవు. ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని సహాయము చేతనే వీలయ్యేది ఆధ్యాత్మిక జీవితం. కనుక దేవుని ఆత్మ అతనిని సంధించెను. కన్నుల ఎదుట ఒక దృశ్యం కనపడుతోంది. ఆ దృశ్యం అగ్ని ఆకారం పోలి ఉన్నది. చదువుతాను చూడండి. నేను చూడగా అంతటా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ వరకు అగ్నిమయమైనట్టు, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టు, కరుగుచున్న అపరంజి అయి ఉన్నట్టు ఆయన నాకు కనబడెను. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. ఆయన యెహోవా నాకు కనపడ్డాడు. ఆకారము కనబడెను. మానవ ఆకారమో చెప్పలేదు, ఏ ఆకారమో చెప్పలేదు. ఒక ఆకారం కనబడింది. ఆకారం ఎట్లా ఉన్నది? నడుము నుండి పై వరకు. నడుము నుంచి అన్నాడు అని అంటే మానవ ఆకారం కింద మనం భావిద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతగానే చూద్దాం దాన్ని కూడా. నడుము నుండి పై వరకు అగ్నిమయముగా, నడుము నుండి క్రింద వరకు తేజోమయముగా. రైచియస్నెస్ అండ్ హోలీనెస్, రైచియస్నెస్ అండ్ హోలీనెస్, నీతి, పరిశుద్ధత. అగ్ని పరిశుద్ధతను సూచిస్తున్నది, వెలుగు నీతిని సూచిస్తున్నది. కనుక రైచియస్నెస్ అండ్ హోలీనెస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణ లక్షణాలు.
ఆ సంపూర్ణ ఆకారం ఆ రెండుగానే కనపడింది. సంపూర్ణ నీతిమంతుడు, సంపూర్ణమైన పరిశుద్ధుడు. మనం గ్రహించలేం ఆయన ఎంత పరిశుద్ధుడో. మన మెదడు చిన్నది, మన మనసు చిన్నది, మన అవగాహన చాలా చిన్నది. ఒక మనిషిని ఒక పక్షి ఎంత తెలుసుకోగలుగుతుంది? వెరీ లిమిటెడ్. కనుక అర్థం చేసుకోలేదు. సంపూర్ణంగా మానవుడు ఏమిటనేది ఒక పక్షి ఒక జంతువు ఎట్లా తెలుసుకోలేదు. అలాగే దేవుని యొక్క ఫుల్నెస్ ఆఫ్ హిజ్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్ మనకు పూర్తిగా అర్థం కాదు, కానీ గ్రహిస్తున్నాడు. సంపూర్ణ పరిశుద్ధుడు, సంపూర్ణమైన నీతిమంతుడు. యెహోవా కనపడెను. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు అనే వచనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కనపడెను. జీసస్ క్రైస్ట్, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును గుర్చిన ప్రత్యక్షత అక్కడ యెహెజ్కేలుకు దొరికింది. మరియు చేయి వంటిది ఒకటి ఆయన చాపాడు. చేయి అనలేదు, చేయి వంటిది చాపాడు అన్నాడు. ఆకారం కదూ, నడుము నుండి పైకి అన్నాడు అంటే మనుషుని ఆకారాన్ని పోలినటువంటిదిగానే కనిపిస్తోంది అని గ్రహిద్దాం. పై భాగం అగ్ని, క్రింద భాగము వెలుగు, దగదగలాడుతున్నటువంటిది. అటువంటి దానిలో ఒక చేయి వంటిది వచ్చెను. హస్తము, దేవుని హస్తము అతని తల వెంట్రుకలు పట్టుకుని పైకెత్తెను. పైకెత్తినప్పుడు భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తుకొనెను. భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తుకొనెను. ఆకాశానికి భూమికి మధ్య తీసుకొని పోబడి ఆ దృశ్యం చూస్తున్నాడు. ఒక మాట చెబుతాను. సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడేది ఎక్కడికి? ఆకాశ మధ్యమానికి. ప్రభువు పరలోకము నుండి దిగివచ్చును. మృతులైన వారు మొదట లేచి అక్కడికి పోతారు. ఆకాశ మండలం మీద ఆయనను కలుసుకున్నట్టుకు కొనిపోబడతారు. కాబట్టి ఆకాశ మధ్యమాన సంఘము క్రీస్తు కలిసి 7 సంవత్సరాలు ఉండబోతున్నారు. ఆ సమయంలో భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు కలుగుతాయి. కాబట్టి ఇక్కడ ఒక దర్శనం కనిపిస్తోంది. ఆకాశముకు భూమికి మధ్యకు ఎత్తబడిన వాడై అక్కడ నుండి కొన్ని దర్శనాలు చూస్తున్నాడు. నాట్ ఫ్రమ్ ద ఎర్త్, భూమి నుండి కాదు, అటు ఆకాశం నుండి కాదు, మధ్యన దేవుడు అతన్ని పెట్టి అంటే తీసుకుని పోయాడు అని. జుట్టు పట్టుకొని పైకి తీసుకెళ్ళాడంటే అతని ప్రమేయం లేదని అర్థం. అతని ప్రమేయం లేదు. చెయ్యి పట్టుకొని లాగితే చెయ్యి ఇచ్చిన ప్రమేయం అన్నా ఉంటుంది. అలాంటి ప్రమేయం లేదు. జుట్టు పట్టుకొని తీసుకెళ్ళుట అనేది దేవుని చిత్తంగా ఆయన ఇష్ట ప్రకారం ఆయన కంట్రోల్లో పోబడ్డాడు, తీసుకొని పోబడ్డాడు అనేది ఉద్దేశం. జుట్టు పట్టుకొని పైకెత్తెను అంటే ఆయన కంట్రోల్లోకి నేను వెళ్ళిపోయాను అని అర్థం. జుట్టు పుచ్చుకొని మన పైకెత్తితే అతని అవయవాలు ఏమీ కూడా నిరోధించలేవు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారం తన ఇష్టాన్ని యెహెజ్కేలు ద్వారా బయలుపరచడానికి దేవుడు సంకల్పించిన వాడై యెహెజ్కేలు తన వశానికి తీసుకొని ఆకాశ మధ్యమానికి తీసుకుని పోయి అక్కడి నుండి దర్శనం చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషం పుట్టించు విగ్రహ స్థానమున నన్ను దించాడు. ఇదంతా దర్శనమే. యెహెజ్కేలు శరీరం వారి మధ్యనే ఉంది. యెహెజ్కేలు శరీరం వారి మధ్యనే ఉంది. అతని మనోనేత్రాలు తెరవబడి ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నాడు. చూడండి, మనకు చాలా సందర్భాల్లో కలలు వస్తాయి. మనం కార్ డ్రైవ్ చేస్తున్నట్టు, బైక్ మీద వెళ్ళిపోతున్నట్టు, వేరే ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు కలలు వస్తాయి. మనమే నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది మనకి, కానీ మనం మంచం మీద పడుకునే ఉంటాం. అది దర్శనం. ఇక్కడ యెహెజ్కేలు పెద్దల ముందు కూర్చునే ఉన్నాడు. అతని యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడి ఆ దర్శనాన్ని అతని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దర్శనంలో అతడు యెరూషలేము ఉత్తర ద్వారం దగ్గర దించబడ్డాడు. అది విగ్రహ స్థానంగా ఉంది. హౌ సాడ్ ఇట్ ఈస్.
ఉత్తర స్థానం దేవునిది కదూ. ఉత్తర సభాపర్వతము దిక్కుగా దేవుడు సింహాసనమునకు నా సింహాసనం హెచ్చించుకుంటానని లూసిఫర్ అనుకున్నాడు. కనుక ఉత్తర స్థానం అనేది దేవుని సింహాసనం ఉన్నది అనే భావన ఉన్నది యూదుల్లో. మరి అక్కడ విగ్రహ స్థానం ఎందుకు వచ్చింది అంటే దే ఆర్ గివింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు ద ఐడల్స్. విగ్రహాలకు దేవుని స్థానాన్ని ఇచ్చేశారు. ఎక్కడ? యెరూషలేము పట్టణంలో. ఏమిటండి ఇది? ఎంత దారుణం ఇది! యెరూషలేము పట్టణంలో విగ్రహారాధన. ఎంత విచారకరం! దేవుడికి రోషం పుట్టుతుంది. అంతటిలో లోయలో నాకు కనపడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావం అచ్చట కనపడింది. లోయలో కనపడిన దర్శన ప్రభావ రూపం మరలా అంటే ప్రభువే అక్కడ కనపడి నరపుత్రుడా ఉత్తర వైపు తేరి చూడు. యెహోవా నాకు సెలవిచ్చారు, నేను ఉత్తర వైపు తేరి చూచాను. ఉత్తర వైపున బలిపీఠం గుమ్మము లోపల రోషం పుట్టించు ఈ విగ్రహం కనపడింది. అంతటా ఆయన నాతో ఇలా సెలవిచ్చారు, నరపుత్రుడా వారు చేయదాన్ని నువ్వు చూస్తున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవున్నట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచిదివా. ఈ తట్టు తిరిగిన ఎడల వీరికంటే మరి అధికమైన హేయక్రియలు నువ్వు చూస్తావు. చూడండి, హేయమైన క్రియలు చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. నేను ఆ స్థలం విడిచి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నారు. చూడండి, కొంతమంది చికాగ్గా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఆ ఇంట్లో తనకు ఇష్టమైన పనులు జరగకపోతే యజమానుడు లేచి వెళ్ళిపోతాడు, ఉండడు. సరే మీరే ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. దేవుడు సహితం యెరూషలేమును విడిచి వెళ్ళిపోయేటట్టుగా ఉందట యూదావారి ప్రవర్తన. ఏం చేస్తున్నారు యాజకులు? 7వ వచనం, అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర ఆయన నన్ను దింపగా గోడలో ఉన్నటువంటి సందులో నుండి ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వునంతలో ద్వారం ఒకటి కనపడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయించున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా. గోడకు కన్నం ఏమిటి? ఆ కన్నంలోనికి వెళితే ఒక ద్వారం ఏమిటి? గోడ ఏమిటి? ఇట్ ఇండికేట్స్ ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవుల యొక్క హృదయాన్ని సూచిస్తోంది. ఇజ్రాయేలు జనాంగం యొక్క హృదయములు కఠినమై గోడ వలె అయ్యి బయటకు గోడ కనిపిస్తోంది, బయటికి ఏం తెలియటం లేదు, కానీ లోపట విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని స్థానం వేరొకరికి ఇచ్చేశారు. యాజకులు దేవుణ్ణి విడిచిపెట్టి మరొకటి దేవునిగా ప్రతిష్ఠించుకున్నారు. గోడ దవ్వితే ద్వారం కనిపిస్తుంది అన్నాడు, ఆ ద్వారంలోంచి లోపలికి వెళితే విగ్రహారాధన కనిపిస్తుంది అన్నాడు. అంటే ఇట్ ఇండికేట్స్ ద హార్ట్ ఆఫ్ ద లేవైట్స్, ప్రీస్ట్స్. సేవకుల హృదయాలు దేవుడు చూస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, సేవకుని హృదయము దేవుడు పరీక్షగా చూస్తున్నాడు. నేను ఎన్నో పర్యాయాలు ప్రభువుని క్షమాపణ అడిగాను. ప్రభు నువ్వు నన్ను చూస్తున్నావు, నేను సరిగా లేను, నా మాట సరిగా లేదు, నా చూపు సరిగా లేదు, నా ఆలోచన సరిగా లేదు, నా క్రియ సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు. ఐఎమ్ జడ్జింగ్ మై సెల్ఫ్ ఎవ్రీ టైమ్. ప్రతి సందర్భాన ప్రతి సమయాన నన్ను నేను పరీక్షించుకొని ప్రభువా నన్ను క్షమించు. ఎన్ని పర్యాయాలు అడుగుతూనే వస్తున్నాను, క్షమాపణ కోరుతూనే వస్తున్నాను. సోదరుడా సోదరి, మన హృదయాలు దేవుడు తేటగా చూస్తున్నాడు. సేవకుడా నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీవెందుకొరకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకొరకు ఈ ప్రసంగం చేస్తున్నావు? ఎందుకొరకు ఈ మీటింగ్ పెట్టావు? ఎందుకొరకు ఈ సువార్థీకరణ? ఎందుకొరకు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్? ఎందుకొరకు ఈ హాస్పిటల్ వర్క్? ఎందుకొరకు ఈ సోషల్ ప్రాజెక్ట్స్? నీ హృదయము గోడగట్టుకొని లోపట, నీ హృదయ ద్వారం లోపట నువ్వేం చేస్తున్నావు అన్నీ ఆయన చూస్తున్నాడు. సోదరుడా సోదరి, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ బిహైండ్ ఆల్ ద యాక్షన్స్? నీ ప్రతి క్రియ వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏమిటి? యేసయ్య చూస్తున్నాడు. యేసయ్య చూస్తున్నాడు. ఈ క్షణాన దేవుడు నిన్ను పిలిస్తే, నన్ను పిలిస్తే, మనం వెళ్ళిపోతే ఏమని జవాబు చెబుదాం? నాకు తెలిసిన ఒక సహోదరుడు
సాయంకాలం 7 గంటలకు అనారోగ్యంతో ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున 7 గంటలకు యవ్వన కాలంలోనే ప్రాణం విడిచారు. హూ నోస్ యువర్ టైం, డిపార్చర్ టైం. ఎప్పుడు నువ్వు వెళ్ళిపోవాలో ఎవరికి తెలుసు? వాక్యం చెబుతున్నాను, చెబుతూ ఉండగా ప్రభు పిలిస్తే ప్రోగ్రాం నిలిపి వెళ్ళిపోవాలి. అబ్దుల్ కలాం గారు ప్రసంగిస్తూ వెళ్ళిపోలా. మొన్న ఇంటర్నెట్లో ఒక సహోదరుడు ఫోటో పెడితే చూశాను. ఆయన ప్రసంగిస్తూ కింద పడిపోయినాడు, అక్కడే ప్రాణం పోయింది. కనుక దేవుడు నీ హృదయం చూస్తున్నాడు. నీవు దేవుని స్థానం ఎవరికి ఇచ్చేసావు? డబ్బుకి ఇచ్చేసావా దేవుని స్థానాన్ని? సుఖ సౌఖ్యాలకు ఇచ్చేసావా దేవుని స్థానాన్ని? సంపాదనకి ఇచ్చేసావా దేవుని స్థానాన్ని? లేక నువ్వే నిండిపోయావా నీ హృదయంలో స్వార్థంతో? గాడ్ నెవర్ యాక్సెప్ట్స్ దట్. దేవుడు ఎన్నడూ దాన్ని అంగీకరించడు. తర్వాత వచ్చిన అప్పుడు నేను లోపలికి పోయి చూచి తిని, అక్కడ ప్రాకిడి సకల జంతువుల ఆకారాలు, హేయమైన మృగముల ఆకారములు, ఇజ్రాయేలీయుల దేవతల విగ్రహాలన్నీ గోడ మీద గోడ చుట్టూ రాయబడి ఉన్నట్టు కనపడని. ఇజ్రాయేలీయులకి విగ్రహాలు ఏంటండి బాబు? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, ఏ ఆకారం నువ్వు చేసుకోకూడదు. దేవుడు ఇంత స్ట్రైట్గా చెప్పాడు. వీళ్ళు విగ్రహాలు పెట్టుకొని వాటి యొక్క పిక్చర్స్ అన్నీ కూడా గోడ మీద వేసుకున్నారు. అంటే హృదయం అంతా ఆ బొమ్మల చేత నిండిపోయింది. బొమ్మలంటే ఒక బొమ్మ డబ్బు, ఒక బొమ్మ ఆరోగ్యం, ఒక బొమ్మ స్వస్థత, ఒక బొమ్మ ఆధిక్యత, ఒక బొమ్మ పేరు ప్రఖ్యాతులు, రైట్? వీటి చేత నిండిపోయిన హృదయం అన్నమాట. నరపుత్రుడా, యెహోవా మమ్మను కానక ఉండును, యెహోవా దేశాన్ని విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయదాన్ని నువ్వు చూస్తున్నావు కదా. సేవకులు చీకటి గదుల్లో విగ్రహాలతో వాళ్ళు దేవుడు లేడులే మన దగ్గర అనుకొని చేస్తున్నారట. ఎవరు చూడటం లేదనుకొని చేస్తున్నారట. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగు, వీటిని మించిన అధిక హేయ క్రియలు నువ్వు చూస్తావు అని చెప్పారు. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దాన్ని తిప్పగా అక్కడ స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచి తిని. కొందరేమో సూర్యునికి నమస్కారాలు చేయటం చూశాడు. నరపుత్రుడా, నువ్వు చూచావే, యోధావారు ఇక్కడ ఇట్టి హేయక్రియలు జరిగించడం చాలదా? నేను శిక్ష పంపించడానికి ఇవి చాలదా? ప్రజలు కూర్చున్నారు, పెద్దలు కూర్చున్నారు, ఎదుట యెహెజ్కేలు కూర్చున్నాడు. యెహెజ్కేలు యొక్క ఆత్మను దేవుడు ఈ దర్శనంలో తీసుకెళ్ళాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇది చాలదా? ఈ దుర్వ్యాపారము చాలదా? ఆత్మ సంబంధమైనది. తమ్మూజు దేవతకు ఇజ్రాయేలీలకి ఏమి సంబంధము? విగ్రహారాధనకు ఇజ్రాయేలీలకి ఏమి సంబంధము? సూర్యుడు విగ్రహమా? సూర్యుడు దేవత కాగలుగుతాడా? సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు. సోదరుడా, సోదరి, సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను విడిచిపెట్టేశారు. ఇది చాలదా నేను ఉగ్రత చూపటానికి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచి విగ్రహాలను వెంబడిస్తున్నారు. దేవుని ఉగ్రత వారి మీదకి రానయ్యున్నది అని యెహెజ్కేలు ద్వారా ప్రవచనిస్తున్నాడు. కాబట్టి కటాక్షం లేక కనికరము చూపక నా క్రోధాన్ని కనపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను ఇంకా వారి మొర ఆలకింపక ఉందును. God declared, I don't answer their prayers. I can't hear the cries of the people. జనాల ఏడ్పు నేను పట్టించుకోను, అంత ఉగ్రత పంపిస్తానన్నాడు. డు నాట్ సిన్ మోర్. పాపము చేయవద్దు. దేవుని స్థానాన్ని విగ్రహాలకు ఇవ్వవద్దు. మీ హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకుని ఆరాధించండి సత్యముతో, ఆత్మతో. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి.
ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమెన్.